అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం టిఫిన్స్కి పెట్టుకుని తినేటట్టు ఒక బ్రహ్మాండమైన మటన్ కుర్మా రెసిపీ చూడబోతున్నాం. ఈ కుర్మా మీరు ఇడ్లీ, దోశ, చపాతీ, ఆపం, ఇడియపం అన్నిటితో పెట్టుకుని తినచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో అంతా మటన్ బోన్తో పాటు తీసుకున్నాను. ముందుగా మనం మటన్ని సరిగ్గా ఉడికించుకోవాలి. దీనికోసం కుక్కర్లో మటన్ ముక్కలు 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు ముక్కలకి బాగా సమంగా పట్టేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కలు మునిగేంత వరకు సరిపడంత నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా మటన్ని ఉడికించుకోవడం వల్ల మనకి మటన్ బాగా మెత్తగా, జ్యూసీగా, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మూత పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 10 విజిల్స్ తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, మటన్ ముక్కలు బ్రహ్మాండంగా ఉడికింది. ఇది తీసి ఇట్లానే పక్కన పెట్టేద్దాం. ఈ రెసిపీకి మంచి క్రీమీ టెక్స్చర్, అలానే మంచి టేస్ట్ ఇచ్చే ఒక స్పెషల్ మసాలా చేసుకోవాలి. కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగలు, 3 ఏలక్కాయలు వేసి మసాలా దినుసుల్ని మంచి వేగిన వాసన వచ్చే వరకు వేపాలి. తర్వాత తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 8 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క, 10 జీడిపప్పులు, అలానే మధ్యలో కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసి అన్నిటినీ ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గి రంగు మారేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాయింట్లో 1 కప్పు తురిమిన కొబ్బరి వేసి ఒక 30 సెకండ్లు కలుపుకోవాలి. కొబ్బరిని లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన పదార్థాలు ప్లేట్లోకి తీసుకొని రుబ్బుకునే ముందు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 1 టీ స్పూన్ సోంపు గింజలు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ముందుగా నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. చూడండి, మిశ్రమం కొద్దిగా నలిగింది. ఇప్పుడు తగినంత నీళ్లు పోసి మెత్తగా మంచి క్రీమీ పేస్ట్ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న ఈ ఫ్రెష్ కొబ్బరి మసాలాని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకుందాం. కరివేపాకులు మన కుర్మాకి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. ఇప్పుడు రుబ్బిన మసాలా పేస్ట్ వేసుకుందాం. సో మసాలా వేస్ట్ చేయకుండా ఉండాలి అనుకుంటే కొంచెం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళని మనం కడాయిలో వేసేసుకుందాం. మసాలా అంతా కూడా ఉల్లిపాయలతో కలిసేటట్టు కలుపుకోండి. మంటని పూర్తిగా తగ్గించి నెమ్మదిగా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. రుబ్బిన మసాలాని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఉడికించిన మటన్ ఉడికిన నీళ్లతో పాటు వేసి నెమ్మదిగా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి. చూడండి, మనం ముందుగానే మటన్ని ఉడికించేటప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసాము. సో ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మూత పెట్టి లో ఫ్లేమ్లో కుర్మాని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వావ్, అసలు చూడండి, బ్రహ్మాండమైన మటన్ కుర్మా రెడీ. చేసిన వెంటనే మీరు బాగా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మటన్ లవర్స్ అందరూ ఈ రెసిపీని బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు నచ్చిన టిఫిన్తో ఇది ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ స్పెషల్ మటన్ కుర్మాని ఇడియప్పంతో సర్వ్ చేస్తున్నాను. ఫ్లేవర్స్ అంతా అద్భుతంగా ఉంది. అసలు మటన్ ముక్కలు అయితే బాగా ఉడికి ఎంత మెత్తగా, ఎంత రుచిగా ఉందో. మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.